హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి రెడ్ శారీ కట్టుకొని వచ్చాను. ఈరోజు శుక్రవారం అనుకుంటా. శ్రావణ మాసం ఎలాగో జరుగుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటుందేమో అని చెప్పేసి అనుకోకుండా ఇది వచ్చేసరికి శనివారం రోజు వ్లాగ్ అనమాట. శనివారం రోజు బ్లాక్ శారీ కదా కట్టుకుంటాను అని అంటే, మొన్న మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ శనివారం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి అక్కడ నేను శారీ మర్చిపోయి వచ్చానండి. ఒక 2 days ఉన్నాను కదా, 1 or 2 days ఉన్నాను కదా, శారీ అక్కడే పెట్టేసి వచ్చానమాట. అయితే ఇంకా మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు బ్లాక్ శారీ వరకు తీసుకొచ్చారు, బ్లౌజ్ తీసుకొని రాలేదు. అందుకని చెప్పేసి ఈరోజు నేను బ్లాక్ శారీ అయితే కట్టుకోలేకపోయాను అనమాట. ఇది వచ్చేసరికి 6వ శనివారం రోజు. అదే 7 శనివారాల్లో మనం 1, 2, 3, 4, 5, 6 శనివారాలు కంప్లీట్ చేసేసుకున్నామండి ఈ రోజుతో. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ అయితే పొద్దున్నే రాగానే క్లీనింగ్ పనులన్నీ చేసేసుకున్నా అండి. బయట కొంచెం సన్న తుప్పర్లాగా పడుతుంది, అంత పెద్ద వర్షం ఏం కాదులే కానీ కాసేపు ఉంటే కాసేపు ఉండట్లేదు అనమాట. అందుకని ఈరోజు ముగ్గు కూడా నేను అంతగా ఏమీ వేయలేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నగా చూసుకొని వేసాను అనమాట. ఎందుకంటే వర్షం పడినప్పుడు మనం అంత టైం పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసినా కూడా ఉపయోగం ఉండదు కదా, అందుకని చెప్పేసి వేయలేదు. దుప్పట్లు అయితే ఆరేసానండి బయట. 2 days నుంచి కూడా నేను ఒక రోజు కొన్ని అట్లా ఒకటే రోజు అన్నీ అంటే కొంచెం కష్టం కాబట్టి నిన్న కొన్ని, ఈరోజు కొన్ని అయితే బెడ్షీట్స్, బ్లాంకెట్స్, తర్వాత పిల్లో కవర్స్ కూడా మిషన్లో వేసేసాను, అవి ఆరేసాను అనమాట. ఈ ఒక్కరోజు కొంచెం వర్షం పడకుండా ఉంటే బాగుండు, కొంచెం ఎండ వస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నా అండి. ఇంకా వేయాల్సిన బట్టలు ఇంకా ఉన్నాయి అనమాట, అందుకని చెప్పేసి అట్లా అనుకున్నా. కానీ తెలియదు, మరి చూడాలి. తర్వాత ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నా అండి. ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చిమ్మేశాను. ఇంకొకటి ఏంటంటే నాకు పీరియడ్ కూడా అయిపోయిందనమాట. కరెక్ట్గా ఈ రోజుకి 5 days అండి. చక్కగా నాకు టైం సెట్ అయిందనమాట. క్లీనింగ్ పనులు కూడా ఈ రోజే చేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం నిద్ర లేవటం కూడా లేటుగా లేచానండి. పొద్దున్నే అస్సలు చల్లగా ఉన్న రోజు పొద్దున్నే అస్సలు మెలకు రాదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా పొరపాటున మనం మధ్యాహ్నం పడుకున్నామంటే నైట్ నిద్ర అస్సలు పట్టదు, ఇంక పొద్దున్నే మెలకు రాదనమాట. అట్లా నాకు పొద్దున్నే కొంచెం లేటుగా లేసాను. అందులోనూ క్లీనింగ్ పనులు కూడా చేసుకోవాలి కాబట్టి ఈ క్లీనింగ్ పనులు లేటుగా నిద్ర రావటం నాకు అసలు సెట్ అవ్వలేదనమాట. ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా నేను పొద్దున్నే మా ఆయన చేత తెప్పించేసుకున్నాను. ఇంకా మనకు తెలిసిందే కదా, శనివారం రోజు పిండి దీపాలు అవి పెట్టుకుంటాం, తులసిమాల కావాలి, ఇవన్నీ కూడా నేను ముందే రెడీ చేసుకుంటాను కాబట్టి నాకు ఏం కావాలో అవన్నీ కూడా మా ఆయనకి చెప్పాను, తీసుకొచ్చి ఇచ్చారనమాట. పోయిన వారం నేను వ్లాగ్లో చెప్పాను కదా ఏమనంటే, పిండి దీపాలు గురించి నేను ఒక విషయం చెప్తానండి మీకు. ఈరోజు వ్లాగ్లో నేను చెప్పలేకపోతున్నాను, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పాను కదా. అదేంటంటే, నేను అంతకుముందు పిండి దీపాలు చేసిన ప్రతిసారి జస్ట్ పిండి ఒక్కటే, బియ్య పిండి ఉంటుంది కదా, పిండిలో వాటర్ పోసేసి దీపాలు పెట్టేసేదాన్ని. కానీ ఏంటంటే ఈ మధ్య నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కటి కొత్తగా నేర్చుకుంటున్నాను అనమాట శనివారాల గురించి. అవి నేను చేయగలిగినవి అయితే చేస్తున్నాను, చేయలేనివి అయితే నెక్స్ట్ వీక్ చేద్దాము, లేదంటే ఎప్పుడు చేయగలిగితే అప్పుడే చేద్దాము అని చెప్పేసి నేను చేయగలిగినంత వరకు తెలుసుకున్నవి ఒక్కొక్కటి ఫాలో అవుతున్నాను అనమాట. వాటిల్లో పిండి దీపాల గురించి నేను ఒక విషయం తెలుసుకున్నా. అదేంటంటే, మనం జస్ట్ పిండి కాకుండా దాంట్లో కొంచెం బెల్లం కానీ లేదంటే పంచదార కానీ చేసి వాటితో పిండి దీపాలు చేస్తే మంచిది అని చెప్పేసి విన్నాను అనమాట. అంటే బెల్లం ఉంటే బెల్లం వేయచ్చు, షుగర్ ఉంటే షుగర్ వేయచ్చు, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే నెయ్యి ఈరోజు ఇంట్లో లేదనమాట. నెయ్యి ఉంది కానీ మేము ఎంగిల్ చేసిన నెయ్యి ఉంది, మనం ఇంట్లో వాడుకునే నెయ్యి ఉంది, అది ఎందుకు వేయడం అని చెప్పేసి నేను వేయలేదండి. మామూలుగా అయితే కొంచెం నెయ్యి, పంచదార, బియ్యపిండి ఈ మూడింటితో కలిపి పిండి దీపాలు చేస్తే మంచిది. అది నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట. సరే ఈరోజు చేద్దాము అని చెప్పేసి కొంచెం షుగర్ యాడ్ చేసి పిండి దీపాలు అయితే చేస్తున్నాను. నేను పోయినసారి నామాలు కూడా కొంచెం గుర్తుపెట్టుకొని చెయ్యాలి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా అండి. లాస్ట్ టైం ఒకసారి మిస్ అయింది కదా, అందుకని ఈరోజు జాగ్రత్తగా చూసుకొని ఏమేం చేస్తున్నాను ఏంటి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇక్కడ పిండి దీపాలు చేసేసిన తర్వాత నామాలు కూడా పెట్టేస్తున్నా అండి. నేను అంతకుముందు జస్ట్ బొట్టు ఒకటే పెట్టాను, ఫస్ట్ 1 week లేదంటే 2 weeks అనుకుంటా, ఫస్ట్ వీకే అనుకుంటా. ఆ తర్వాత నుంచి నామాలే పెట్టేస్తున్నా అండి. నాకు ఇలానే ఒక సబ్స్క్రైబర్ చెప్పారు కదా, నేను ఒక్కొక్కటి తెలుసుకుంటున్నా అండి, చేయగలిగినవి చేస్తూ
పెట్టుకున్నాను. ఇంకా అలా పిండి దీపాలకి బొట్లు అవి పెట్టేసిన తర్వాత మొత్తం ఇంకా ఒక్కొక్కటి అన్ని మనకి పీఠం ఉంటుంది కదా, పీఠం మీద సర్దుకుంటున్నాను. ఈరోజు తులసి మాల కట్టే టైం లేదండి. పొద్దున్నే వెళ్ళిపోయారు మా ఆయన తీసుకురావడానికి. వాళ్ళ దగ్గర ఏంటంటే మాల కట్టే వాళ్ళు లేరంట. లాస్ట్ టైం ఎట్లా అయితే మనకి తులసి ఆకులు ఇచ్చేసారో, అదే కొమ్మలు అలా ఇస్తారు కదా మనం మాల కట్టుకోవడానికి వీలుగా, అలా ఇచ్చారు. కానీ నాకు తెలియదు ఆ విషయం, ఈయన తులసి మాల తీసుకొచ్చారు అనే విషయం తెలియదు. రాగానే నేను టచ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి, మనం ఫ్రెష్ అవ్వకుండా అవన్నీ టచ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేనేం కదిలించుకున్నా, అలానే ఉంచాను. తీరా చూస్తే మొత్తం నేను అన్నీ రెడీ చేసుకునే టైంకి అది తులసి ఆకు అనమాట. నేను తులసి మాలేమో అనుకున్నాను. ఇంకా అలానే పెట్టేశాను, మాల కట్టేంత టైం లేదులే అని చెప్పేసి. ఇంకా తులసి మాల, పువ్వులు, తర్వాత దేవుడు పూజ సామాన్ అన్నీ కూడా తెచ్చేసుకొని పిండి దీపాలు కూడా వరుసనే ఒక్కొక్కటి పెట్టుకుంటున్నా అనమాట. ఎలాగూ శారీ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా అండి. లాస్ట్ టైం నాకు ఒక కామెంట్ వచ్చింది, ఏమనంటే పెళ్ళైన ఆడవాళ్ళు బ్లాక్ వేసుకోకూడదు అంటారు కదా, మరి మీరెందుకు వేసుకున్నారు అని. అంటే చాలా మంచిగానే అడిగారండి. ఇప్పుడు నా కామెంట్ చూడగానే వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనేది నాకు అర్థమైపోద్ది. నేను సాధ్యమైనంత వరకు ఎవరే కామెంట్ పెట్టినా, ఏ క్వశ్చన్ అడిగినా సాధ్యమైనంత వరకు 99.9% నేను చాలా పొలైట్గా చెప్తానండి ఆన్సర్. ఎందుకులే అంటే ఇప్పుడు మనం ఏమనాలి, మనం ఏదైనా ఆన్సర్ సరిగ్గా చెప్పలేదనుకోండి, మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళు ఎలా అన్నా అడగని మనకు చెప్పాలి. మరీ లిమిట్ క్రాస్ చేసి అడగాల్సిన విధానం కరెక్ట్గా లేదు అన్నప్పుడు మాత్రం నేను కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తా అండి. అంటే అంతదాకా ఎవరు తెచ్చుకోరు, ఎవరో పనికిమాలలో ఒకళ్ళిద్దరు తప్ప. సాధ్యమైనంత వరకు మనతో కొంచెం మంచిగానే మాట్లాడతారు. నేను కూడా అంత హార్ష్గా ఏమి చెప్పను అనమాట. చాలా పొలైట్గా ఇది పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఆన్సర్ ఇస్తూ ఉంటా. అలా నన్ను బ్లాక్ వేసుకోకూడదు కదా అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు. అప్పుడు నేను మామూలుగా అయితే ఇలా ఏదైనా కామెంట్ వచ్చింది అంటే నేను ఆన్సర్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తా. లేదు అని అంటే ఆ వీడియోలో అప్పుడే రిప్లై ఇస్తా. ఆమెకు అప్పుడే రిప్లై ఇచ్చేసి శనివారం రోజు వరకు బ్లాక్ వేసుకోవచ్చండి, ఫ్రైడే వేసుకోనివ్వరు. చాలా మంది ఇళ్లలో ఏంటంటే అసలు ఏ డే అయినా కూడా బ్లాక్ వేసుకోనివ్వరు. అంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి. వేసుకొని వాళ్ళు మరి ఇంట్లో వాళ్ళ మాట వినాలి కాబట్టి వినాలి అని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను విననండి. అంటే అట్లా కాదు, వినను అంటే అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తేనే, అవును కరెక్టే కదా అని అనిపిస్తేనే వింటాను. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నా. లేదు మరీ చాతస్థంగా ఉంది, మరీ ఇట్లాంటివి కూడా అనుకున్నవి మాత్రం నేను వినను అనమాట. అట్లా నాకు బ్లాక్ శారీ అనేది ఆ శనివారం రోజు వేసుకోవచ్చు కాబట్టి, స్వామికి పూజ చేసేటప్పుడు మనం శనివారం బ్లాక్ వేసుకోవచ్చు అని నేను చాలాసార్లు విన్నాను కాబట్టి, కొంచెం పెద్దవాళ్ళు చెప్తుంటేనే విన్నానండి. అంటే అన్నీ తెలిసిన వాళ్ళు, అంటే ఎప్పుడు ఏ టైంకి ఏం చేయాలి అని కొంతమంది ఉంటారు కదండి మనకి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి కొన్ని తెలుస్తున్నాయి అనమాట. అలా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో చాలామంది చాలా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది వినను, కానీ కొంచెం జ్ఞానం ఉండి ఇలా చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం నేను వింటా. అది నాకు కష్టమైనా సరే నేను వింటి చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టాను, కొబ్బరికాయలో పువ్వు వచ్చిందనమాట. అదే చెప్తున్నా నేను మీకు, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అని చెప్పేసి. మంచిది అంటారు కదా, ఇలాంటివి చూస్తున్నప్పుడు కొంచెం ఎక్కడో ఆశ వచ్చేసిద్ది అనమాట, లైఫ్ వెళ్ళిపోద్ది అని చెప్పేసి. ఏమో అబ్బా, అంటే కొన్ని మనకి నచ్చుతాయి. అవి కూడా కొంచెం అవి వేరే వాళ్ళు చెప్తేనే వింటాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే మంచిది, రౌండ్గా పగిలితే మంచిది, పూజ చేసేటప్పుడు దేవుడి ఫోటోలకు పువ్వులు పెడతాం కదా, ఆ పువ్వులు పడితే మంచిది, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. అవి ఎంతవరకు కరెక్ట్ అయినా కాకపోయినా సరే ఆ టైంకి జరిగాయి అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇది జరిగింది కాబట్టి మనకు మంచి ఏదో జరగాలి, జరగకపోతే మళ్ళీ దేవుడు అంటే నమ్మకం పోవడం అలాంటివి అయితే ఏమీ ఉండవులే. కానీ ఏదో చిన్న ఆ టైంకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏమో నాలాంటి వాళ్ళు మీరు కూడా అనుకుంటున్నా అంటే దేవుడు, నేను లాస్ట్ టైం ఒకసారి పువ్వు పడింది ఫోటో నుంచి అనగానే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నేను కూడా పూజ చేసేటప్పుడు అలాగే అనుకుంటాను సిస్టర్, మీకులాగే దేవుడి దగ్గర నుంచి నాకు ఏదో ఆశీర్వాదం వచ్చినట్టు అనుకుంటాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. అందుకనే చెప్తున్నా, నా అలాగే ఆలోచించే వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఉంటారండి. దేవుడి దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టు
ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టు, ఆయనతో పాటే ఎక్కువ ఉన్నట్టు కొంచెం ఎమోషనల్ అయిపోతారనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ అయినా సరే ఫ్యామిలీ కోసమో, పర్సనల్ లైఫ్ కోసమో, ప్రొఫెషనల్ లైఫ్ కోసమో ఆమెకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఆయన దగ్గర కూర్చొని మనం పూజ చేసేటప్పుడు మనకి ఇలాంటి ఏదైనా సంకేతాలు వచ్చాయి అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. నేను ఒక్కదాన్నే కాదండి, అందరూ చాలామంది 90% ఆడవాళ్ళు కొంచెం ఎమోషనల్గా దేవుడికి దగ్గరగా ఉంటారు. అంటే రోజులన్నీ కుదరకపోయినా సరే ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఇలానే ఉంటూ ఉంటారనమాట. నాకు తెలిసినంత వరకు లైఫ్లో మనకి కావాల్సినవన్నీ వచ్చేసినా కూడా ఏదో వెల్త్ అనేది ఎవరో ఒకరికి ఉంటుందండి. ఈ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉంది, ఇది అయితే బాగుండు, అన్నీ ఉన్నా సరే ఏదో ఒక వెల్తీ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు, అన్నీ ఉంటే పిల్లల విషయంలో సరిగా అంటే ఏదో ఒకటండి. మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు కాబట్టి ఆ టైంకి మనకి అన్నీ ఉన్నా సరే ఏదో ఒక లోపం అనేది దేవుడు పెడుతుంటాడు కాబట్టి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం తెలియకుండానే దేవుడికి. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా కూర్చొని టిఫిన్ చేస్తున్నాను అండి. చాలా లేట్ అయిపోయింది, ఆకలేస్తుంది. టీవీలో చూస్తున్నారు కదా, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా సినిమాలు వస్తాయండి. అయినా కూడా నాకు ఈ వెంకటేశ్వర స్వామి చరిత్ర, వెంకటేశ్వర స్వామి మహత్యం అని ఒక స్టోరీ ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. దాంట్లో ఉంటుంది 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది. కానీ మనం అన్నీ ఫాలో అవ్వలేమండి, మనం చేయగలిగినవి చెయ్యొచ్చు. నేను అలానే చేసుకుంటా అనమాట. నేను ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమా ఏదైనా ఉంది అంటే ఇదే అండి. శనివారాలనే కాదు, నాకు ఎప్పుడైనా అంటే ఎప్పుడు ఫోనే చూస్తూ ఉంటాను కదా, ఫోన్ చూసి బోరు కొట్టింది, కళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అని అనిపించింది అనుకోండి, టీవీలో ఏమైనా సినిమాలు పెట్టుకోవాలి అని అంటే ఈ వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమా ఉంటుంది, ఇది పెట్టుకొని చూస్తూ ఉంటానన్నమాట. చాలా బాగుంటుంది సినిమా. తర్వాత ఇంకా వేరే సినిమాలు కూడా చూస్తాను, కానీ ఎక్కువ నాకు వెంకటేశ్వర స్వామి మహత్యం అనే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మీకు ఖాళీ ఉంటే ఒకసారి చూడండి అబ్బా, చాలా బాగుంటుంది సినిమా. అద్దోండి వెంకటేశ్వర స్వామి చరిత్ర లేదంటే వెంకటేశ్వర స్వామి మహత్యం అలా ఉంటుంది. కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి నేను ఎక్కువ చూపించట్లేదు అనమాట. ఆ వీడియో చూస్తూ ఆ సినిమా చూస్తూ ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. 6 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పుడు స్టార్ట్ చేశాను, 6 వారాలు ఎప్పుడు అయిపోయినాయో కూడా అర్థం కావట్లా, అంత ఫాస్ట్గా గడిచిపోయిందనమాట. ఇంకొకటి మామూలుగా అయితే నేను 6 వారాలు అవడానికి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం పట్టిద్దేమో అనుకున్నాను. అంటే మధ్యలో ఏమైనా అడ్డు వస్తే ఒక 1 వీక్ అలా మనకి మధ్యలో పోస్ట్పోన్ అవుతుంది కదా, మిస్ అయ్యింది కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ మనకి ఎలాంటి అడ్డు లేకుండా సక్సెస్ఫుల్గా 6 వారాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకొక వారమే ఉంది. ఆ ఒక్క వారం కూడా అయిపోయిన తర్వాత తిరుపతి అయితే వెళ్ళి రావాలన్నమాట. ఎందుకనో చాలా హ్యాపీగా ఉందబ్బా తిరుపతి వెళ్తున్నాను అని అంటే. చాలా తొందరగా అయిపోయినట్టుంది నాకు వారాలు. ఏంటో అంటే మరి నేను తొందరగానే అయిపోయింది అనుకుంటున్నా అండి. వీడియోస్ చూసే మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయాలి. నేను నిన్న మొన్న స్టార్ట్ చేసినట్టుంది, 6 వారాలంటే నాకే నమ్మాలని చెప్పేసి అనిపించట్లేదనమాట. చాలా హ్యాపీగా ఉందబ్బా, చాలా మంచిగా జరుగుతుంది పూజ కూడా. నేను ఎప్పుడు పూజలు చేసినా కూడా నాకు ఉన్నంతలో నేను ఎంత చేయగలను అంతా చేస్తాను. హడావిడి ఇవన్నీ కూడా ఏమి చేయనమాట. ఎంత చేయగలను ఏంటో ప్రసాదాల దగ్గర నుంచి అలంకరణ దగ్గర నుంచి నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి అన్నింటి వరకు కూడా నేను ఎంత చేయగలను అంతే చేస్తా. లేనిపోని ఆడంబరాలు పెట్టేసుకొని ఎక్కువ అలా అయితే నేను చెయ్యాలని అనుకోను. నాకు కూడా అలా ఇష్టం ఉండదు అనమాట. చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను, కానీ కొంచెం మంచిగా చూసి టైం అది చూసుకొని చేసుకుంటున్నాను అనమాట. ఈ వారం అయితే ఇంకా పోయినసారి అయితే చాలా హడావిడి అయిపోయిందబ్బా, కానీ ఈ వారం మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరూ లేకుండా ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని పూజ అయితే చేసేసుకున్నానండి. లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు కూడా బోరు కొట్టిద్దండి, అందుకని చెప్పేసి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. నేను పూజ చేసుకున్నాను కదా, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా 7 శనివారాల వ్రతం చేసుంటే మేము కూడా చేసాము అనేది కామెంట్ చేయండి అబ్బా. నేను చేసిన పూజ ఎలా ఉందో మీరే చెప్పాలి. నాకైతే చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, నిండుగా కనిపిస్తున్నాడు అనమాట. వారాలు గడిచే కొంది నాకు వెంకటేశ్వర స్వామి. మీరే చెప్పాలి మరి ఎలా ఉంది ఏంటి అనేది. ఈరోజు ప్రసాదం అయితే నేనేమి చేయలేదండి, ఊరెళ్ళాలి కదా అని చెప్పేసి హడావిడిగా ఉన్నానమాట. అందుకని చెప్పేసి బెల్లం ముక్క ఒకటే పెట్టాను.
మనం మంచిగా ఉండి మంచిగా చేస్తే చాలబ్బా. ప్రసాదాలు కూడా ఒక 6 రకాలు 7 రకాలు అలా పెట్టాలని అయితే ఏమీ ఉండదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం సింపుల్గా ఎంత చేయగలను అంతా చేసుకుంటాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.